ఇది గెస్ట్ బెడ్రూమ్, ఇది మా బెడ్రూమ్. ఓ అవునా? అరే చంద్రిక, ఎందుకు మా బెడ్రూమ్లోకి వెళ్తున్నావు? ఏ నువ్వు మా ఇంట్లో ఉన్నప్పుడు మా పర్మిషన్ లేకుండా మా బెడ్రూమ్లోకి రాలేదా? నీకొక రూలు నాకొక రూలు కాదు కదా, పర్వాలేదు. నీ పర్సనల్ బెడ్రూమ్ అయినా చూడ్డంలో తప్పులేదు. అది కాదు చంద్రిక. ఆగు. చంద్రిక చంద్రిక నేను చెప్పేది. రూమ్ చాలా నీట్గా ఉంది. అవును, నాకు ఒక చిన్న డౌట్. ఏంటి చంద్రిక? ఇల్లు మొత్తం వెతికినా గానీ ఎక్కడా నీది మీ ఆయనది కలిసి ఒక ఫోటో కూడా కనిపించట్లేదు. ఏ పెళ్ళికి మీరు ఫొటోస్ తీయించుకోలేదా? తీయించుకున్నాం. మరేవి ఎక్కడా కనిపించవే? చంద్రిక, అది ఇంకా ఫ్రేమ్ చేయించలేదు. చేయించాక అప్పుడు పెడదామని వెయిట్ చేస్తున్నాం. ఓహో, అంతా ప్లాన్ చేసాకే నాకు చూపిద్దాం అనుకున్నావా? ప్లానా? ప్లాన్ ఏంటి చంద్రిక? అదే చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకున్నావు. నీ భర్త ఎవరో మాకింతవరకు చూపించలేదు కదా. అంతా ప్లాన్ చేసుకుని ఒక ఇల్లు ఏర్పాటు చేసుకుని అప్పుడు మీ భర్తతో పాటు వచ్చి మమ్మల్ని పిలుద్దాము అనుకున్నావు, అంతే కదా? అంతే చంద్రిక, అంతే. ఎవరొచ్చారు? నేను చూసొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. విజయ్, నేను చెప్పడం మర్చిపోయాను. నీకు డాక్టర్ ఇంజెక్షన్ చేయమన్నారు. నేను మర్చిపోయాను. ఇంజెక్షనా? ఎందుకు? అదే ఇందాక డాక్టర్ వచ్చారు కదా, ఆయన చెప్పి వెళ్లారు. నేనే చేయడం మర్చిపోయాను. ఒక్క నిమిషం, ఇంజెక్షన్ చేస్తాను. విజయ్, విజయ్, యాక్చువల్గా మేము అట్నుంచి అట్టే వెళ్ళిపోదాం అనుకున్నాం. కాకపోతే నీతో కాస్త మాట్లాడాలి అనిపించింది.
చంద్రిక అవునా సరే మాట్లాడాలనుకుంటే మన హాల్లోకి వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా ఇక్కడ బెడ్రూమ్ లో అంత కంఫర్ట్ గా ఉండదు. చంద్రిక వెళ్దామా? రా చంద్రిక రా. ఫోన్ ఆగు చంద్రిక, నేను తీస్తాను. థ్యాంక్ యూ. కూర్చో. కాఫీ. అవును రుద్రాణి, మీ పెళ్ళెలా జరిగింది? ఎప్పుడు జరిగింది? అసలు ఎక్కడ జరిగింది? ఆ రోజు మీకు పెళ్లి కార్డు ఇచ్చాను కదా, అనుకున్నట్టుగానే గుళ్ళోనే పెళ్లి చేసుకున్నాను. అవునా? మీ భర్త పేరేంటి? విజయ్ చంద్రిక. మేడం, వాళ్ళకేదో అనుమానం వచ్చినట్టుంది మేడం. కొంచెంలా తప్పిపోయింది, లేకపోతే భరత్ బాబు దొరికిపోయేవాడు. నాకు అదే అనుమానంగా ఉంది నీర్జా. లేదంటే పని కట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావడం ఏంటి? ఏదో ఒక ఆలోచన ఖచ్చితంగా ఉండుంటుంది. నాకు నీ మీద అనుమానంగా ఉంది నీర్జా. వామ్మో! మేడం, మీకు దండం పెడతాను మేడం, ఇలాంటి అనుమానాలు అసలు పెట్టుకోకండి. అయినా నేనెందుకు చెప్తానండి? నా కూతురు మీ దగ్గర ఉందని తెలుసు కదా. అటువంటప్పుడు నేనెందుకు ఇలాంటి పనులు చేస్తాను చెప్పండి? ఆ మాటకొస్తే మీరు రాకుండానే నేనే వెళ్ళి డోరు తీయాలి కదా. అలా చేయకుండా మిమ్మల్ని పిలుచుకొచ్చి మరీ వాళ్ళని చూపించాను. అప్పుడేనా మీరు నా నిజాయితీని నమ్మద్దా చెప్పండి? అయితే మరి వాళ్ళు ఎందుకు వచ్చినట్టు? దాందే ఉందండి. మీరు మొదటి నుంచి కూడా నాకు భరత్ తప్ప మరో ప్రపంచమే లేదు, చేసుకుంటే భరత్నే పెళ్లి చేసుకుంటాను, ఇంకెవ్వర్ని చేసుకోను అని అనేవారు కదా. మరి అంతలా భరత్ బాబుని ప్రేమించిన వాళ్ళు వేరే ఇంకెవరినో పెళ్లి చేసుకున్నారు అంటే ఎవరికి మాత్రం అనుమానం రా చెప్పండి? నువ్వు చెప్పింది కూడా నిజమే నీరజ. ఇది ఈ రోజుతో అయ్యేది కాదు. మళ్ళీ రేపు, కాదంటే ఎల్లుండి మళ్ళీ మళ్ళీ వాళ్ళు వస్తూనే ఉంటారు.
ఇవాళ్ళంటే తప్పించుకున్నాం, కానీ ఏదో ఒక రోజు దొరుకుతాం. దీనికి ఏదో ఒక పర్మనెంట్ సొల్యూషన్ వెతకాలి. ఏం వెతుకుతారు మేడం? ఒక మనిషిని దాచడం అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? యూర్ రైట్. ఒక మనిషిని దాచడం అంతే ఈజీ కాదు. అందుకే నేను భరత్ని తీసుకొని యుఎస్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అవునా? మరైతే ఎప్పుడు వెళ్తున్నారు మేడం? అదేమన్నా పక్కూరా నీరజ? ఇవాళ అనుకోగానే రేపు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళడానికి? దానికి పాస్పోర్ట్లు, వీసాలు చాలా తతంగా ఉంటుంది. అవన్నీ పూర్తయ్యాకే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మరి నా పరిస్థితి ఏంటి మేడం? అంటే నువ్వు కూడా అమెరికాకు వస్తావా? మీరెక్కడికి వెళ్తే నేను అక్కడికే కదా మేడం. ఓవర్ యాక్షన్ చేయకు నీరజ. నేను అమెరికాకి వెళ్ళిపోగానే నువ్వు నీ కూతురు దగ్గరికి వెళ్ళిపో. సరే మేడం, మీరు చెప్పారు కాబట్టి ఓకే. కానీ అప్పటి వరకైతే భరత్ బాబుని వాళ్ల కంట పడకుండా ఆపడం, దాచడం అనేది అంత ఈజీ కాదు కదా మేడం. నిజమే నీరజ. భరత్ని ఇక్కడి నుంచి తప్పించాలి. అసలు ఈ ఊరినే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. దానికొక ప్లాన్ చేయాలి. మేడం మేడం, అదిగో భరత్ బాబు కదులుతున్నారు. భరత్ కాదు, విజయ్. అదే మేడం, విజయ్ బాబు నిద్రలేస్తున్నారు. విజయ్, విజయ్. రుద్రా, విజయ్, నాకేమైంది? ఇదో తలంతా పట్టేసినట్టుంది. అసలు నాకేమైంది? ఏం లేదు విజయ్. నీకు ఇంజెక్షన్ ఇచ్చాను కదా, దానివల్ల మత్తొచ్చి పడుకుండిపోయావు. మత్తు రావడం ఏంటి? అదే విజయ్, నీకు మెంటల్ టెన్షన్ వచ్చినప్పుడు ఆ ఇంజెక్షన్ ఇవ్వమన్నారు. నువ్వు అనవసరంగా బాగా టెన్షన్ పడిపోతున్నావు కదా, కాసేపు హాయిగా పడుకుని నిద్రపోతే రిలాక్స్ అవుతావని అందుకే ఆ ఇంజెక్షన్ చేశాను. ఇది నేను చెప్పింది కాదు, డాక్టర్ చెప్పిందే. నాకు కొంచెం వాటర్ కావాలి. తాగు. నేను తాగిస్తాను. చాలా విజయ్, మనం ఈ ఊరు వదిలిపెట్టి మరో ఊరికి వెళ్ళిపోదాం విజయ్. ఏమంటావ్? మరో చోటికా? ఎందుకు? అది ఈ ఊళ్ళో నీకు అంత కంఫర్టబుల్గా లేదు కదా, అందుకే ప్లేస్ మారిస్తే నీకు కొంత రిలాక్సేషన్ దొరుకుతుందని డాక్టర్ చెప్పారు. లేదు, నేనెక్కడికి రాను, నేను ఇక్కడే ఉంటాను. అదేంటి విజయ్ అలా అంటావు? అది కాదు రుద్ర, నాకు ఉన్న జ్ఞాపకాలే అంతంత మాత్రంగా ఉన్నాయి. ఇప్పుడే నాకు ఎన్విరాన్మెంట్ అలవాటు పడుతూ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ నాకు ఏది జ్ఞాపకం రాదేమో. వద్దు, మనం ఇక్కడే ఉందాం. లేదు విజయ్, నేను చెప్తున్నాను కదా, డాక్టర్ కూడా అదే చెప్పారు. ముందు మనం ఈ ప్లేస్ మారిపోదాం ప్లీజ్. నేను రానని చెప్తున్నాను కదా, నన్ను వదిలే ప్లీజ్. చచ్చింది గొర్రె. అటేమో మీనాక్షి చంద్రికలకి అనుమానం వచ్చి వాళ్ళు దాడి మొదలుపెట్టారు. ఇటేమో భరత్ ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను అంటున్నాడు.
ఇప్పుడు ఏం చేస్తుందో అడ్డంగా లాక్ అయిపోయింది. చంద్రిక, ఈ రోజు నుంచి నీ జీవితంలో జరిగిన విషాదాలన్నీ మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించాలి. అందుకే ఆ ఇంట్లో ఉంటే నీకు ఆ పాత జ్ఞాపకాలే గుర్తొచ్చి నిన్ను మరింత బాధ పెడతాయని ఈ ఇంటికి మారిపోయావు. నీ బాధ నాకు అర్థమైందమ్మా. జీవితాంతం తోడుంటాను అని చెప్పిన మనిషి మనకి దూరం అయిపోతే ఆ బాధని దిగమింగుకోవడం చాలా కష్టం. కానీ ఇదిగో, ఈ పాపం చూసైనా సరే మనసుకి సర్ది చెప్పుకోవాలి. ఈ ఉద్యోగం చేయటం నీకు అవసరం కాదు, కానీ నీకీ ఆలోచనల నుండి, ఈ వాతావరణం నుంచి కొంత రిలీఫ్ కావాలి అంటే ఈ ఉద్యోగం చేయటం అవసరం. కొత్త మనుషులు, కొత్త ప్రపంచం, కొత్త వాతావరణం నీ మనసుకి కాస్తంత ప్రశాంతతనిస్తాయేమో చూద్దాం. ప్రశాంతత అనేది ఎక్కడుందత్తయ్యా నా జీవితానికి? ఎప్పుడైతే ఆయన నా జీవితం నుంచి దూరం అయిపోయారో అప్పుడే నా జీవితం అయిపోయింది. ఇదిగో, ఈ ఒక్క బంధమే గనుక లేకపోయుంటే నేను కూడా ఆయనతో పాటే వెళ్ళిపోయి ఉండేదాన్ని. నాకు ఆయనకి మధ్య ఎన్ని అపార్థాలొచ్చినా, మాకు ఎన్ని కష్టాలు ఎదురైనా ఆయనకి నా మీద కానీ నాకు ఆయన మీద కానీ ఉన్న ప్రేమ ఏ రోజూ తగ్గలేదత్తయ్యా. నేను తప్పు చేశాను అని రుద్రాణి ఆధారాలు సృష్టించి ఆయన్ని నమ్మించే ప్రయత్నం చేసిన రోజు కూడా ఆయనకి నా మీద ప్రేమ తగ్గలేదు. నిజంగా ఆయనకి నా మీద నమ్మకం లేకపోయుంటే నన్నెప్పుడో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టుండేవారు. కానీ ఆయన పని చేయలేదు. ఎందుకంటే ఆయన నన్ను చూడకుండా ఉండలేరు. నేను కూడా ఆయన్ని ఎప్పుడు తప్పు పట్టింది లేదత్తయ్యా. పరిస్థితులు భరత్ గారిని ఎలా తయారు చేశాయని అనుకున్నానే తప్ప నా భర్త నన్ను అవమానిస్తున్నారని కానీ, నా భర్త నన్ను దూరం పెడుతున్నారని కానీ నేను ఏ రోజు అనుకోలేదు. ఆ రుద్రాణి ఎన్ని నాటకాలాడినా, ఎంత వల వేసినా, నా భర్తను లాగేసుకోవాలని చూసినా నాకెక్కడో ఒక చోట నమ్మకం ఉండేది. నా భర్త ఎప్పటికీ నా వాడేనని, నాకు ద్రోహం చెయ్యరు అని ఆ నమ్మకంతో ఉండేదాన్ని. చివరికి ఆ నమ్మకమే నన్ను గెలిపించింది. ఆ రుద్రాణి చేసిన పాపాలన్నీ బయటపడ్డాయి. కానీ ఆ భగవంతుడు మాత్రం నాకు తీరని ద్రోహం చేశారత్తయ్య. అన్ని సమస్యలు తీరిపోయాయి. ఇక మేము సంతోషంగా జీవితం గడుపుతామని అనుకునేసరికి ఆయన నాకు దూరం చేశాడు. ఇదిగో, ఈ పాపం చూడండి. ఇంత చిన్న వయసులో తండ్రికి దూరం అయింది. కన్న తల్లిని నేను కూడా దూరం అయిపోతే తన జీవితం ఏమైపోతుందోనని బాధని పంటి బిగువున ఆపుకుంటూ జీవితం అలా కొనసాగించాలని చూస్తున్నానత్తయ్య. నాకు తెలుసమ్మా, శత్రువు కూడా రాకూడని కష్టం నీకొచ్చింది. నా అనుకున్న వాళ్ళు దూరం అయితే మనసు పడే బాధ ఎంత భయంకరంగా ఉంటుందో నాకు తెలుసు. 27 ఏళ్లు కన్నబిడ్డకి దూరం అయిపోయిన దాన్ని నా అనుకున్న వాళ్ళందరికీ దూరమై అనాథలా బతికాను. కానీ ఎక్కడో ఒక చోట నా కొడుకు క్షేమంగా ఉన్నాడు అనే నమ్మకంతోటి జీవితాన్ని గడిపాను. మనిషి బ్రతికే ఉన్నాడు, ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉన్నాడు అనే ఆలోచన మనలో తెలియని ఒక చిన్న ధైర్యాన్నిస్తుంది. కానీ మన కళ్ళ ముందే మనిషి దూరం అయిపోతే బ్రతకాలన్న ఆశ కూడా చచ్చిపోతుంది. ఇప్పుడు మనిద్దరి పరిస్థితి ఒకేలా ఉందమ్మా. కన్న కొడుకుని పోగొట్టుకుని నేను, కట్టుకున్న భర్తకి దూరమై నువ్వు
ఎంత నరకం అనుభవిస్తున్నామో ఆ పరమాత్ముడికే తెలుసు. ఇదిగో మనిద్దరికీ ఉన్న ఒకే ఒక బాధ్యత ఈ పాప. ఈ పాప కోసమైనా సరే మన మనసుల్ని రాయి చేసుకుని జీవితంలో నిలబడాలి. బయలుదేరమ్మా. బాబు, మీ పేరు విజయ్ కాదు, భారత్. మీకొక అమ్ముంది. ఆవిడ పేరు మీనాక్షి. మీ భార్య పేరు చంద్రిక. ఇంకెంతకాలం మోసం చేస్తావు రుద్రాణి? నేను నిన్ను మోసం చేయడం ఏంటి? నేను నీ భార్యని. నోర్మోయ్, నువ్వు నా భార్యవి కాదు. నా భార్య పేరు చంద్రిక.